హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు సపోర్ట్‌గా హైకోర్టు తీర్పండి. ఐఆర్‌డీఏ, పీఆర్‌సీ పెన్షన్లు మరియు పెన్షన్ల కోసం కోర్టుకైతే వెళ్లారు. మరి ఏమైంది? సపోర్ట్ ఎలా వచ్చింది? ఏంటి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు హైకోర్టుతో కొంచెం ఊరట. ఉద్యోగులు, ముఖ్యంగా రిటైర్ పొందిన వ్యక్తులు, పెన్షనర్లు గత కొంతకాలంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. టీఏలు సమయానికి చెల్లించకపోవడం, పీఆర్సీ దాదాపు గడువు దాటి ఇంకా అమలులోకి రాకపోవడము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం వంటి అంశాలు ఉద్యోగులకు భారమవుతున్నాయి. ఉద్యోగుల పరిస్థితి, కీలక సమస్యలు, ముఖ్యంగా డీఏలపై ఆందోళన. 2022 జూలై 1 నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను వాటి చెల్లింపులు ఇప్పటికీ మంజూరు కాలేదు. వీటిలో ఒకటైనా చెల్లించి మిగిలిన వాటికి ప్రభుత్వం అటకెక్కించింది. ఒక్కటైతే చెల్లించి మిగతా వాటిని అట్లే ఉంచింది. ఇక పీఆర్సీ ఆలస్యం. కొత్త ఫిట్‌మెంట్ ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగులకు ఆదాయంలో పెరుగుదల లేకుండా నిలిచిపోవడమే కాదు, వారి జీవన ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్లు, గ్రాట్యుటీ, జీపీఎఫ్, టీజీఎల్ఐ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా సమయానికి అందకుండా ఆలస్యం కావడంతో పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. పెన్షనర్ల బాధలు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆర్థిక భద్రత లేకుండా వృద్ధాప్యంలో కొంత మాత్రం అనుకోలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారంగా 24% వడ్డీతో రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం ఆదేశాలు పొందింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ డీఏల చెల్లింపులు వెంటనే జరగాలి. గ్రాట్యుటీ, మెడికల్ బిల్లులు రీయింబర్స్మెంట్ వెంటనే క్లియర్ చేయాలని అయితే కోరుతున్నారు. సంక్షేమ పథకాలు కేటాయించే నిధుల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగుల అవసరాలకు కేటాయించాలి. 2025 నుంచి 27లో భారీ రిటైర్మెంట్లు ఉన్నాయి. సో దీనివల్ల ప్రభుత్వం ఆందోళన పెరుగుతోంది ఉద్యోగులలో. ప్రస్తుతం ప్రతి నెల సుమారుగా 5,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. రాబోయే 2025, 27 మధ్య కాలంలో రిటైర్మెంట్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 1 ఇయర్ డీఏ ఉన్న బెనిఫిట్ల విషయంలో రాబోయే కాలంలో సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే సంక్షోభం పెరిగి కోర్టుల వరకు వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. హైకోర్టు తీర్పు. పెన్షనర్లకు న్యాయం. హైకోర్టు ప్రభుత్వానికి చెంపదెబ్బలాగా ఒక తీర్పు ఇచ్చింది. సో పదవి విరమణ చేసిన అన్నపూర్ణ గారి ఫిర్యాదు ఆధారంగా మొత్తం 72 లక్షలను 24% వడ్డీతో చెల్లించాలని ఒక ముట్టెక్క వేసింది ప్రభుత్వానికి హైకోర్టు. ఈ తీర్పు ఉద్యోగుల ఆందోళనకు కొంతమేరగా ఊరట కల్పించేలాగా ఉంది. ఆర్థిక భారం, ప్రభుత్వం వైఫల్యం. ప్రభుత్వం అధిక సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, ఉద్యోగుల నిధుల కోసం తగిన బడ్జెట్ కేటాయించకపోవడం ఆర్థిక భారంగా మారింది. మెడికల్ బిల్లుల చెల్లింపుల్లో కోతలు, రీయింబర్స్మెంట్ 40% తగ్గింపు వంటి చర్యలు ఉద్యోగులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీనికి తోడు సమయానికి నిధులు లేవన్న ఆర్థిక సాకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల ఆందోళన బాట పట్టడానికైతే కారణమవుతున్నాయి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందన. ఉద్యోగ సంఘాలు ఒకే ఒక్క డీఏ చెల్లింపుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవడం వల్ల తీవ్రంగా విమర్శించాయి. డిప్యూటీ సీఎం, మంత్రులతో కొన్ని సమావేశాలు జరిగినప్పటికీ గంభీరమైన పరిష్కారం కనిపించలేదు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగకపోవడం, హామీలు అమలులో జాప్యం ఉండడం ఇవన్నీ కూడా ఉద్యోగుల్లో నిరాశ కల్పించింది. ఉద్యోగుల ముఖ్య డిమాండ్లండి. 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, ఓపీఎస్ని. సంక్షేమ పథకాల బడ్జెట్ను సరిచేసి ఉద్యోగుల అవసరాలకు నిధులు కేటాయించాలి. మెడికల్ బిల్లు రీయింబర్స్మెంట్ బిల్లులు వేగవంతం చేయాలి. మొత్తానికి ఉద్యోగ పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాయి. హైకోర్టు తీర్పు ఉద్యోగుల కష్టాలను పరిష్కరించడంలో కొన్ని మార్గాలు చూపుతుందని అయితే అనిపిస్తూ ఉన్నప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత. సమన్యాయంతో పాలన ద్వారా ఉద్యోగులు, ప్రజలు రెండింటికి న్యాయం చేయగలిగితే మాత్రమే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది.
సో, దీని గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.